హాయ్ హలో అండి అందరికీ. ప్రీవియస్ వీడియోలో నా మిషన్ జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే చూపించాను కదా. దీంట్లో మొత్తం ఎలా వర్క్ చేస్తుంది, ఏమేమి స్టిచ్చెస్ వస్తాయి అన్నీ చూపిస్తాను. ఇదే పవర్కి కనెక్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మిషన్కి కనెక్ట్ చేయాలి. ఇక్కడ ఇలా స్విచ్ కూడా ఉంటుంది, ఇక్కడ ఒకటి ఆన్ ఆఫ్కి. ఇది వచ్చేసి పవర్కి కనెక్ట్ చేసుకోవాలి. ఇలా స్విచ్ ఆన్ చేసుకొని పెడల్ కింద పెట్టేసుకోవాలి, ఇలా ఈ డైరెక్షన్లో. చూడండి, ఇక్కడ స్విచ్ ఆన్లోనే ఉంది, ఇప్పుడు ఆఫ్ ఉంది. మరి ఆన్ చేస్తే ఇక్కడ లైట్ కూడా వస్తుంది చూడండి. ఇలా లైట్ కూడా వస్తుంది ఇక్కడ. ఫస్ట్ బాబిన్లో దారం పెట్టుకోవడానికి ఎలా ఎక్కించుకోవాలో చూపిస్తాను. ఇలా చూడండి, నేను సెట్ చేసిన డైరెక్షన్లో పెడితేనే దారం నీట్గా చుట్టుకుంటుంది దానికి, లేకుంటే మొత్తం కింద అంతా చుట్టుకుపోతుంది. దీన్ని ఫస్ట్ ఇలా పెట్టి లాక్ ఉంటుంది, ఇలా సైడ్ కంటే లాక్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ సైడ్కి ఒక సర్కిల్ షేప్లో రింగ్ ఉంది కదా, దీన్ని ఇలా బయటికంటే స్టిచ్ చేసే దగ్గర సూది ఉంటుంది కదా, అది కదలదు. ఇలా చూడండి, ఇప్పుడు పెడల్ ప్రెస్ చేస్తే మొత్తం చుట్టుకుపోతుంది చూడండి దారం. ఇలా సూది మాత్రం కదలదు, సేఫ్ సైడ్ అనమాట. పిల్లలు ఎవరైనా ఉన్నా దాన్ని బయటికి అనేసి పెట్టుకుంటే తొక్కినా ఏం అవ్వదు. చూడండి, బయటికే ఉంది కదా. ఇప్పుడు సూది చూపిస్తా చూడండి, సూది అస్సలు కదలదు. ఇప్పుడు సూదిలో దారం ఎలా ఎక్కించుకోవాలో చూపిస్తాను. ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ డైరెక్షన్స్ ఇచ్చారు, దాంట్లో నుంచి పెట్టుకొని ఇలా రివర్స్ పైకి తెచ్చి ఇక్కడ దీంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి మళ్ళీ కిందికి అని ఇక్కడ కింద ఒకటి ఉంటుంది, దాని లోపల నుంచి పెట్టేసి మరి హుక్స్ ఉన్నాయి చూడండి, అటుపక్క ఇటుపక్క. దాని లోపలికి ఏ సైడ్ పెట్టినా పర్వాలేదు, ఒక సైడ్ పెట్టాలి. ఈ మిషన్లో నాకు నచ్చిండేది సూదిలో దారం ఎక్కించుకోవడమే. ఇప్పుడు ఆ హుక్స్లో పడిన తర్వాత ఇక్కడ హ్యాండిల్ లాగా కనిపిస్తుంది కదా, దాన్ని కిందికి అనుకోవచ్చు. ఇలా చూడండి, ఇలా కింది కంటే కరెక్ట్గా నీడిల్ దగ్గర చూడండి ఒక చిన్న హుక్ ఉంది కదా సూదిలాగా, ఆ నీడిల్ లోపలికి అది పెట్టేసి ఇలా దారాన్ని జాయిన్ చేసేసి దాన్ని వదిలేస్తే దారం సూది లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది చూడండి. ఇలా వదిలేస్తే దాన్ని పైకి అనేస్తే ఇప్పుడు చూడండి దారం వచ్చేసింది బయటికి. అలా ఇప్పుడు ఈ సూదిలో దారం ఎక్కించుకోవడం అయిపోయిన తర్వాత ఫూట్ని పైకి కిందికి అనేది ఒక హ్యాండిల్ ఉంది, అది చూపిస్తే చూడండి. ఇక్కడ సైడ్కి ఇక్కడ చూడండి బ్లాక్ కలర్లో ఉంది కదా, దీన్ని కిందికంటే ఈ ఫూట్ కిందికి వస్తుంది, పైకంటే పైకి పోతుంది. ఇలాగా చూడండి. ఇప్పుడు నెక్స్ట్ బాబిన్లో దారం ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా దారంని బాబిన్లో ప్లేస్ చేసుకొని రీల్ని అక్కడ కనిపిస్తుంది కదా, దా హోల్లోకి కరెక్ట్గా ఇది పెట్టి కరెక్ట్గా ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన తర్వాత పైన దారంని పట్టుకొని అక్కడ సైడ్కి ఒక రింగ్ చూపించాను కదా, ఆ రింగ్ని తిప్పితే ఇలా దారం ఇది పైకి తీసుకొస్తుంది చూడండి. వచ్చేసింది, ఇదిగో. ఏదో ఒక దాంతో బయటికి అనేసుకుంటే రెండు దారం వచ్చేస్తాయి. ఇక్కడ నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే మాటికి సిజర్తో ఇలా కట్ చేసుకోకుండా సైడ్కి ఒక బ్లేడ్ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి. ఇలా సైడ్కి పైన ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇట్లా అనేస్తే జస్ట్ బ్లేడ్ ఉంది అక్కడ కనిపించదు, కానీ ఇలా దారం వచ్చేస్తుంది చూడండి. ఈజీగా కట్ చేసుకోవచ్చు, మాటికి సిజర్తో అవసరం లేకుండా ఇలాగే ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా స్టిచ్చింగ్లోకి వెళ్ళామంటే ఇక్కడ సెలెక్టర్ స్టిచ్చింగ్ యొక్క లెంత్ ఇచ్చారు చూడండి, ఇది లెంత్, ఇది సెలెక్టర్. ఇవన్నీ వచ్చేసి స్టిచ్చింగ్ యొక్క షేప్స్ అన్నమాట. చూడండి, ఈ పింక్ కలర్లో ఉన్నాయి చూడండి, అవి ఎస్ఎస్ పెడితే పింక్ కలర్లో అన్నీ వచ్చేస్తాయి. ఇది వచ్చేసి మనం క్లాత్ని బట్టి కాటన్, ఉలన్, నార్మల్గా ఎక్కువ 4 యూస్ చేస్తాము. ఇది వచ్చేసి కుట్టు ముందుకి వెనక్కి అనుకుంటాం కదా, అది. ఇప్పుడు అన్నిటినీ స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఏ పెట్టుకుందాము. స్టార్టింగ్ ఏ ఉంది కదా చూడండి, ఇక్కడ ఏ పెట్టుకొని ఇక్కడ బ్లాక్ కలర్లో నార్మల్గా అన్నిటికీ 2నే లెంత్ పెట్టుకుంటాము. ఇది ఏ, ఈ స్టిచ్ వస్తుంది చూడండి. ఇప్పుడు సెలెక్టర్ ఏ లెంత్ వచ్చేసి 2లో పెట్టాను. ఈ స్టిచ్ చూపిస్తాను చూడండి ఎలా వస్తుందో. నార్మల్గా మనం బ్లౌజెస్ అన్నీ స్టిచ్ చేసుకోవడానికి లెంత్ మాత్రం 2నే పెట్టుకుంటాము. చూడండి ఏ స్టిచ్ ఎలా వచ్చిందో చూపిస్తాను, నార్మల్ కుట్టు అంతే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏ స్టిచ్లోనే లూజ్ కుట్టు వస్తుంది కదా, మనం లూజ్ కుట్టు వేసుకుంటాం కదా, అది ఎంతకు పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇదంతా లూజ్ కుట్టు వస్తుంది, 4 నుంచి అక్కడ ఎస్ దాకా ఊరికే లూజ్ కుట్టు పడిపోతుంది చూడండి.
ఇలా చూడండి స్టిచ్చెస్ అంతా పెద్ద పెద్దగా పడిపోతుంది లూజ్గా. నెక్స్ట్ వచ్చేసి ఏలోనే పింక్ ఎస్ఎస్ పెట్టుకుందాము. ఇది చూడండి ఎలా వస్తుందో స్టిచ్. చూడండి ఏ పింక్ కలర్ది ఇలా ఎలా వచ్చింది చూడండి, కొంచెం డిజైన్ వచ్చింది స్టిచ్. ఇప్పుడు బీలో లెంత్ మాత్రం 2నే ఈ స్టిచ్చెస్ వస్తాయి చూడండి. బీకి ఏకి పెద్దగా తేడా ఏముండదు, అవే స్టిచ్చెసే. ఏమంటే ఒకటి ఒక సైడ్కి ఇంకొక సైడ్కి పడుతుంది అంతే. బీ పింక్ది కూడా సేమ్ అంతే వస్తుంది, ఏం డిఫరెన్స్ ఉండదు. ఏమంటే డైరెక్షన్ మారుతుంది అంతే. చూడండి బీ పింక్ కలర్ది కూడా సేమ్ అలాగే వచ్చింది. ఇప్పుడు సి అంటే జిగ్జాగ్. బి నుంచి సి వరకు లైన్స్ ఉన్నాయి కదా సెలెక్టర్లో, ఆ లైన్స్ అన్నీ చిన్న నుంచి పెద్ద. జిగ్జాగ్ ఎంత పెట్టుకుంటే అంత లెంత్తో వస్తుంది అనమాట. చిన్నగా పెట్టుకుంటే చిన్న జిగ్జాగ్ స్టిచ్, పెద్దగా పెట్టుకుంటే పెద్దది వస్తుంది. చూడండి సి జిగ్జాగ్ అలా వచ్చింది. పింక్ దాంట్లో కొంచెం డిజైన్ వస్తుంది. చూడండి సి పింక్ కలర్ది కొంచెం డబల్ థ్రెడ్తో డిజైన్ వస్తుంది. ఇదిగో చూడండి ఇలా వచ్చింది చూడండి. నెక్స్ట్ వచ్చేసి డీలో లెంత్ 2నే ఈ స్టిచ్చెస్ వస్తాయి చూడండి. డీకి బాగా డిజైన్ వస్తుంది. అప్పుడు నీడిల్ చూడండి ఎలా డిజైన్గా పడుతుందో అలా వస్తుంది డీ స్టిచ్ కూడా. దూరం చూడండి ఇలా పెద్దగా స్టిచ్ వచ్చింది చూడండి. డి మాత్రం ఇలా వచ్చింది చూడండి డి. నెక్స్ట్ డీలోనే పింక్ ఎస్ఎస్ పెడితే లెంత్ ఈ స్టిచ్ వస్తుంది చూడండి. ఈ పింక్ కలర్స్ అన్నీ కొంచెం ఎక్కువ డిజైన్స్ వస్తాయి అన్నమాట. నార్మల్ బ్లాక్ ఉండేవి నార్మల్గా వస్తాయి, ఇది బాగా డిజైన్ వస్తుంది చూడండి, బాగుంటుంది. చూడండి డీ పింక్ కలర్ ఇలా స్టిచ్ వచ్చింది. లైట్గా ఎంబ్రాయిడరీ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈలో లెంత్ 2నే బ్లాక్ కలర్ స్టిచ్ చూడండి. ఇది వస్తుంది చూడండి. కొంచెం హార్ట్ రేట్ ఉంటుంది కదా అలా వస్తుంది స్టిచ్. నెక్స్ట్ ఈలోనే పింక్ కలర్ది చూడండి ఎలా వస్తుందో. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి, ఎంబ్రాయిడరీ కూడా చేసుకోవచ్చు, కట్ వర్క్ అవన్నీ కూడా నిదానంగా చేసుకుంటే బాగుంటుంది. చూడండి ఈ పింక్ కలర్ ఇలా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ లెంత్ 2నే బ్లాక్ కలర్. ఈ ఎఫ్ జీ అనేది ఎఫ్ హెమ్మింగ్కి వాడచ్చు. హెమ్మింగ్ ఫూట్ ఉంది సపరేట్గా, దాన్ని పెట్టుకొని చేస్తే వస్తుంది. అది ఇంకెప్పుడైనా వీడియోలో చూపిస్తాను, హెమ్మింగ్ పైపింగ్ అనేవి. చూడండి ఇలా వస్తుంది. హెమ్మింగ్ ఫూట్ పెట్టుకొని చేస్తే బాగా వస్తుంది. చూడండి ఎఫ్ బ్లాక్ కలర్ ఇలా వచ్చింది. ఇప్పుడు ఎఫ్ పింక్ కలర్ చూద్దాము. పింక్ కలర్ది ఈ స్టిచ్ వస్తుంది చూడండి. చూడండి ఎఫ్ పింక్ కలర్ స్టిచ్ ఇలా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి జీ బ్లాక్ కలర్. జీ వచ్చేసి ఓవర్లాక్ స్టిచ్ అనమాట, ఓవర్లాక్ చేయొచ్చు. ఈ జీ బ్లాక్ కలర్ స్టిచ్ ఇలా వచ్చింది కదా. నెక్స్ట్ పింక్ కలర్లో మాత్రం ఓవర్లాక్ చేయొచ్చు బట్టకి సైడ్కి ఇలా. చూడండి చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అంతా ఓవర్లాక్కి. చూపిస్తా చూడండి. చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ ఓవర్లాక్ వచ్చిందో. ఈ కుట్టు ముందుకి వెనక్కి అనుకునే చూపించలేదు కదా, దీంట్లో చూపిస్తా చూడండి. ఏలో పెట్టుకొని సెలెక్టర్ ఇలా దీన్ని ప్రెస్ చేస్తే బట్ట అదంతకదే కొంచెం వెనక్కి వచ్చేసింది చూడండి. నిదానంగా బట్ట క్లాత్ అది చూడండి, కుట్టు టైట్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది లాస్ట్కి. చూడండి ఇన్నోట్ స్టిచ్చెస్ ఉన్నాయి. ఇంకా దీంట్లో ఫూట్స్ ఉన్నాయి కదా, జిగ్ జాగ్ది కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ ఒక హ్యాండిల్ లాగా కనిపిస్తుంది కదా, అది ఇలా ముందుకు అనుకుంటే ఇక్కడ ఫూట్ అనేది కిందకు వచ్చేస్తుంది చూడండి. ఇలా అంటే అది వచ్చేస్తుంది. ఫూట్స్కి చిన్నగా ఒక కడ్డీలాగా ఉంటుంది అనమాట, దాన్ని కరెక్ట్గా ప్లేస్ చేసి అక్కడ బ్లాక్ కలర్ హ్యాండిల్ ఉంటుంది కదా, దాన్ని కిందకి పెట్టేస్తే అది అటాచ్ అయిపోతుంది. ఇలాగ చూడండి
ఇప్పుడు జిగ్జాగ్ ఫుట్ పెట్టాను నేను, అలాగనమాట. జిగ్జాగ్ సెలెక్టర్ సి కదా, సి పెట్టేసి చూడండి జిగ్జాగ్ ఎంత నీట్గా వస్తుందో. జిగ్జాగ్ కూడా నేనేం క్లాత్ని మూవ్ చేయటం లేదు, అదే పోతుంది చూడండి. క్లాత్ కూడా చూడండి ఎంత నీట్గా జిగ్జాగ్ వచ్చేసిందో. నెక్స్ట్ వచ్చేసి ఇది తీసేసి ఇప్పుడు బటన్ హోల్ స్టిచ్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ బటన్ హోల్ది ఫుట్ ప్లేస్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ యారో మార్క్స్ ఉన్నాయి, బటన్ ఎంత సైజు ఉందో అంత దగ్గర నుంచి పెట్టుకోవాలన్నమాట. నేను మొత్తం పెద్దగా చూపిస్తాను. ఫస్ట్ లెంత్ ఎంత పెట్టుకుంటే అంత దూరం పడిపోతుంది స్టిచ్. దీనికి సెలెక్టర్ వచ్చేసి ఇక్కడ 3 ఉన్నాయి చూడండి, 1 2 4 3 అనేది. ఫస్ట్ 1లో పెట్టుకుంటే ఒక్క సైడ్ అంతా స్టిచ్ పడిపోతుంది చూడండి. ఇప్పుడు 1లో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు చూడండి స్టిచ్ ఇలా పడిపోతుంది. నెక్స్ట్ 2 4 2 ఉంది కదా, దాన్ని పెట్టుకోవాలి, కిందంతా స్టిచ్ పడిపోతుంది. నెక్స్ట్ 3 పెట్టుకోవాలి, ఇలాగా ఇంకొక సైడ్ అంతా స్టిచ్ పడిపోతుంది. లాస్ట్కి 4 పెట్టుకోవాలి, ఇలా చూడండి. ఇప్పుడు 4 పెట్టుకున్నాక మొత్తం బటన్ హోల్ స్టిచ్ అనేది పడిపోతుంది. ఇలా థ్రెడ్ని కట్ చేసుకొని వాళ్ళు ఒక పిన్ ఇచ్చారనమాట, దాంతో మధ్యలో అంతా హోల్, దీంతో మధ్యలో అంతా హోల్ చేసేస్తే నీట్గా బటన్ హోల్ స్టిచ్ వచ్చేస్తుంది చూడండి. ఇంకా లెంత్ ఎక్కువ పెట్టినందుకు ఇలా వచ్చింది. కొంచెం లెంత్ 0 పెట్టి చూపిస్తా చూడండి, ఇంకా చాలా నీట్గా వస్తుంది. మళ్ళీ 1 2 4 3 మొత్తం స్టిచ్ చేయాలి. అదే ముందుకి వెనక్కి క్లాత్ని తీసుకుపోతుంది చూడండి, వెనక్కి కూడా అదే తీసుకొస్తుంది. ఇలా నీట్గా స్టిచ్ పడిపోతుంది. దీంతో బటన్ని కూడా స్టిచ్ చేసుకోవచ్చు, ఇంకా వచ్చే వీడియోస్లో అవి కూడా చూపిస్తాను చూడండి ఎంత నీట్గా. ఇలాగే ఎంబ్రాయిడరీస్ కూడా చేసుకోవచ్చు, అవి కూడా ముందు వచ్చే వీడియోస్లో అంతా చూపిస్తాను చూడండి. ఇన్ని స్టిచ్చెస్ వచ్చాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.